తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీతో పొత్తు కోసం తాపత్రయపడతా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తాపత్రయపడతా ఉంది. పొత్తు బీఆర్ఎస్ తో ఉండదని చెప్పి హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారు చెప్తారు. కానీ ఢిల్లీలో వేరే రకమైన లీకుని బీజేపీ ఇస్తా ఉంది. తమ కనుక 9 ఎంపీ స్థానాలు ఇవ్వగలిగితే బీఆర్ఎస్ తో పొత్తుకు ఓకే అని చెప్పేసి ఢిల్లీలో బీజేపీ లీకులు ఇస్తా ఉంది. ఒకవేళ బీజేపీ కనుక 9 ఎంపీ స్థానాలు తీసుకుంటే కేవలం బీఆర్ఎస్ కి మిగిలేదు 8 ఎంపీ స్థానాలు మాత్రమే. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ అంతటా బీఆర్ఎస్ బీజేపీ కంటే చిన్న పార్టీ తెలంగాణలోనే ఒప్పుకున్నట్టు లెక్క. ఇంకోవైపు టీడీపీ జనసేనతో పొత్తు చర్చలు జరుపుతా ఉంది. వైసీపీతో తన ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంది. టీడీపీకి 4+2+1 అంటే 100 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే 50 స్థానాలు జనసేనకు, 20 స్థానాలు బీజేపీకి ఇవ్వాలని బీజేపీ కండిషన్ పెడతా ఉంది. 6 ఎంపీలు అడుగుతా ఉంది. బీజేపీకి నిజంగా ఏపీలో అంత బలం ఉందా అంటే గత ఎన్నికల్లో బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా సరే బీజేపీ అన్ని పార్టీలతో డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. అయినా బీజేపీతో పొత్తు కోసం ఈ పార్టీలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటిది ఎవరికి అర్థం కాని ప్రశ్న.